ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కాంగ్రెస్ రైతు బంధువు అనగా రైతు భరోసా పథకానికి సంబంధించిన భారీ మార్పులైతే చేశారు. చాలామందికి డబ్బులైతే పడడం లేదు ఖాతాలోకి. అలాగే వీళ్ళందరికీ కూడా డబ్బులైతే వేస్తున్నారు. కానీ డబ్బులు వేసే విషయంలో చాలా మార్పులైతే చోటు చేసుకుంటున్నాయి. ఒక్కొక్కరికి డబ్బులైతే ఎక్కువగా పడుతున్నాయి, కొంతమందికి తక్కువ పడుతుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డబ్బులు వస్తాయా రావా, ఎన్ని ఎకరాలు ఉన్న వారికి వస్తాయి, పూర్తి వివరాలు అయితే తెలియచేస్తాను. చాలా మార్పులు అయితే చేశారు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా నేను మీకు వీడియో ద్వారా తెలియచేస్తాను. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు యాసంగి సీజన్కి సంబంధించిన వంటి రైతు బంధు అనగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న వంటి రైతు భరోసా ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతుకు 15,000 రూపాయల వేస్తామని చెప్పారండి. అయితే ప్రస్తుతం బడ్జెట్ లోపం వల్ల ముందుగా వీళ్ళందరికీ ఖాతాలోకి డబ్బులైతే విడుదల చేస్తున్నారు. అయితే ఎంత చొప్పున వారి ఖాతాలోకి పోతుందంటే యాసంగి పంట సీజన్కి సంబంధించిన రైతు బంధువు డబ్బులు ఖాతాలోకి జమ అవుతున్నాయి. తోలుత ఎకరం వరకు ఉన్న రైతు ఖాతాలోకి అయితే డిపాజిట్ అవుతుంది. ప్రస్తుతం చేస్తున్నారు. మిగతా రైతు విడుదల ద్వారా ప్రయోజనం చేకూరుతుంది అని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఎకరానికి 2 సీజన్లు కలిపి 10,000 రూపాయలు చొప్పున వస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి 15,000 రూపాయలు అయితే వస్తాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి మార్పులు చేసింది. మీకు ఎకరం పొలం ఉంటే చాలు, మీ 5,000 కాదండి 10,000 రూపాయలు 2 కలిపి ఒకేసారి వస్తున్నారు. అలాగే వచ్చే సంవత్సరం నుండి 15,000 నుండి 2 విడతలైతే వేస్తారండి. అయితే ప్రస్తుతం మాత్రం ఒక ఎకరం పొలం కలిగి వారికి డైరెక్ట్గా 10,000 రూపాయలుగా వేస్తున్నారు. తర్వాత మనకు ఈ యొక్క డబ్బులు అనేది నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ దీన్ని డివైడ్ అయితే చేస్తారన్నమాట. 15,000 రూపాయలను 2 సార్లుగా చేసి 7,500, 7,500 ఇలాగైతే వేస్తారు. కానీ ప్రస్తుతం మాత్రం ఎకరం పొలం ఉన్న వాళ్ళకి జమ అవుతున్నాయి. తర్వాత మనకి 2 ఎకరాలు పొలం వారికి కూడా ఇదే విధంగా జమ అవుతాయి. అయితే మొత్తం మీద ఇది మనకు 5 ఎకరాలు ఉన్న వారికి డబ్బులు ఈ యొక్క రైతు భరోసా పథకం కింద అందే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు గ్యాదర్ చేసి మీకు తెలియజేస్తూ ఉంటాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.